నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ నేను విజయ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈ నెల 21న కుప్పంలో గంగమ్మ జాతర పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు దంపతులు గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై హెచ్ఆర్సీ సీరియస్ సుమోటోగా కేసు నమోదు విచారణకు ఆదేశం పేలుళ్ల కుట్ర కేసులో సంచలన విషయాలు ఇన్స్టాగ్రామ్లో గ్రూప్ క్రియేట్ చేసినట్లు గుర్తింపు తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై హెచ్ఆర్సీ సీరియస్ అయింది కేసు సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ విచారానికి ఆదేశించింది ఇక భవన భద్రత విద్యుత్ నిర్వహణ నిబంధనలు ఎందుకు పాటించలేదని హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది 17 మంది మృతిపై జూన్ 30లోగా నివేదిక సమర్పించాలని తెలంగాణ సీఎస్ హైదరాబాద్ సిపి 5డీజీ టీఎస్ఎస్పీ డీసీఎల్ చీఫ్ ఇంజనీర్లకు హెచ్ఆర్సీ ఆదేశించింది హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై హెచ్ఆర్సీ సీరియస్ అయింది కేసును సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ విచారణకి ఆదేశించింది భవన భద్రత విద్యుత్ నిర్వహణ నిబంధనలు ఎందుకు పాటించలేదని హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది 17 మంది మృతిపై జూన్ 30లోగా నివేదిక సమర్పించాలని తెలంగాణ సీఎస్ హైదరాబాద్ సిపి 5డీజీ టీఎస్ఏఎస్పీ డీసీఎల్ చీఫ్ ఇంజనీర్లకు హెచ్ఆర్సీ ఆదేశించింది కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు కూటమి పార్టీల మధ్య సఖ్యత లేదని విమర్శించారు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికకు 20 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టారని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మళ్ళీ ఎంతసేపు సింగిల్ పాయింట్ ఎజెండా అనేది అర్థమవుతుంది కాబట్టి చాలా దురదృష్టకరం ఇవాళ విశాఖపట్నం కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికల్లో జరిగిన పరిణామం దీన్ని బట్టి నేను మళ్ళీ చెప్తున్నాను ఈ కూటమి ప్రభుత్వానికి అధికారమే ముఖ్యం తప్ప అది ప్రలోభపెట్టుకుని అవినీతి కార్యక్రమాలు చేయడమే తప్ప దోపిడీ చేయడమే తప్ప ప్రజల సంక్షేమం కానీ ప్రజల తాలూకు అభివృద్ధి కానీ వీరికి అక్కర్లేదు అనేది ఈ ఎన్నిక స్పష్టం చేస్తుంది దానికోసమే ఎక్కడ చూసినా సరే రాష్ట్రంలో సంఖ్యాబలం లేనప్పటికి కూడా ప్రభుత్వం తాలూకా అధికార దర్పంతో అధికార దుర్వినియోగం చేస్తూ పోలీసులు అడ్డబెట్టుకొని సాక్షాత్ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా బేఖాతరు చేసి కృష్ణా జిల్లా లాంటి మున్సిపాలిటీల్లో దౌర్జన్యం చేస్తూ ఇవాళ పదవుల కోసం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపాస్పాలు చేస్తున్నారు.
ప్రజాస్వామ్యాన్ని అపాస్పాలు చేస్తున్నారు. ఇది వాస్తవం. ఇది చాలా దురదృష్టం. సంవత్సర కాలమైంది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ సంవత్సర కాలంలో వ్యవస్థలన్నీ కూడా స్టాండ్ స్టిల్ అయిపోయాయి. ఏ వ్యవస్థ కూడా చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం నడుచుకోవట్లేదు. అన్ని వ్యవస్థలు కూడా ప్రభుత్వం తాలూకా గుప్పిడిలో పెట్టుకొని మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం కారణంగా 2022లో నమోదైన మరణాలపై అధికారులతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కల్తీ మద్యం అనుమానాల నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన అంశాలపై లోతుగా దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏలూరు ఎస్పీ కిషోర్ నేతృత్వంలో కానున్న టాస్క్ ఫోర్స్లో ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడి సభ్యులుగా ఉండనున్నారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం కారణంగా 2022లో నమోదైన మరణాలపై అధికారులతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కల్తీ మద్యం అనుమానాల నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి అంశాలపై లోతుగా దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏలూరు ఎస్పీ కిషోర్ నేతృత్వంలో కానున్న టాస్క్ ఫోర్స్లో ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడి సభ్యులుగా ఉన్నారు. ఏపీ సచివాలయంలో రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రేపు జరగబోయే కేబినెట్ భేటీలో ఎస్ఐపిబి ప్రతిపాదనను ఆమోదించనున్నట్లు సమాచారం. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న సందర్భంగా రాష్ట్ర అభివృద్ధిపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు వివరించనున్నారు. ఈ క్రమంలో ఏడాది పాలన, జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చలు జరగనున్నాయి. ఈ మంత్రివర్గ సమావేశంలో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం నిధి విధానాలపై చర్చించనున్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు సేవల అమలుపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రేషన్, దీపం 2, ఆర్టీసీ, పంచాయతీ సేవలపై అభిప్రాయాలను పరిశీలించారు. పథకాలు, పౌర సేవలపై జూన్ 12 తర్వాత ఆకస్మిక తనిఖీ ఉంటుందన్నారు. ప్రభుత్వం అందించే సేవల్లో ప్రజలకు పూర్తిస్థాయి సంతృప్తి ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఆర్టీసీలో సౌకర్యాలు, సదుపాయాలు ఇంకా మెరుగుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. దీపం లబ్ధిదారులకు ఒకేసారి 3 సిలిండర్ల సొమ్ము ఇచ్చే అంశంపై పరిశీలించనున్నారు. డేటా అనలిటిక్స్ కు అన్ని శాఖల్లో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సీఎం మార్గనిర్దేశం చేశారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను హర్యానా గవర్నర్ సీనియర్ బీజేపీ నాయకులు బండారు దత్తాత్రేయ హైదరాబాద్లోని రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ తన ఆత్మకథ పుస్తకం తెలుగు వర్షన్ ప్రజల కథే నా ఆత్మకథను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు అందించారు. ఈ సందర్భంగా తన ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రావాలని దత్తాత్రేయ జిష్ణుదేవ్ వర్మను ఆహ్వానించారు. ఈ పుస్తకం తన రాజకీయ, సామాజిక జీవితంలోని అనుభవాలు, తెలంగాణ ఉద్యమంలో పాత్ర, తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాల పరిరక్షణ కోసం చేసిన కృషిని వివరిస్తుందని అన్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను హర్యానా గవర్నర్ సీనియర్ బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రేయ హైదరాబాద్లోని రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ తన ఆత్మకథ పుస్తకం తెలుగు వర్షన్ ప్రజల కథే నా ఆత్మకథను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు అందించారు. ఈ సందర్భంగా తన ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రావాలని దత్తాత్రేయ జిష్ణుదేవ్ వర్మను ఆహ్వానించారు. ఈ పుస్తకం తన రాజకీయ, సామాజిక జీవితంలోని అనుభవాలు, తెలంగాణ ఉద్యమంలో పాత్ర, తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాల పరిరక్షణ కోసం చేసిన కృషిని వివరిస్తుందని అన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి లెనిన్, తెలంగాణలోని అనేక జిల్లాలకు సంబంధించి వాతావరణ శాఖ వర్ష ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్లుగా సమాచారం అందుతోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి లెనిన్? ఓకే, రైట్ విజయ్. ఏదైతే తెలంగాణపై ఋతుపవనాల ఆగమన ప్రారంభం కనిపిస్తుంది. రాష్ట్రంలో రాబోయే కొన్ని రోజుల పాటు మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు ఉంటాయని చెప్పేసి భారత వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే కొన్ని రోజుల పాటు వర్షాలు, ఈదురుగాలులు, ఉరుములతో, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా అయితే వెల్లడించింది. వాతావరణ శాఖ వెల్లడించిన
వెల్లడించిన వివరాల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేశారు. అలానే తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు సోమవారం మంగళవారం రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఇతర ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి తదితర జిల్లాలో వర్షాల ప్రభావం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు అయితే తగ్గుతున్నాయి. సోమవారం హైదరాబాద్ లో వాతావరణ ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా తేమ శాతం 70% ఉంది. తూర్పు దక్షిణ తూర్పు దిశ నుండి గంటకు 9.3 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వీస్తున్నాయి. వాతావరణ శాఖ సూచన ప్రకారం మే 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ కాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 3 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. విజయ్. ఓకే, థ్యాంక్ యూ లెనిన్. విశాఖలో కాంగ్రెస్ నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కిల్లి కృపారాణి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఏపీలో కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్లో దశాబ్దాలుగా శ్రమించిన నాయకులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో కాంగ్రెస్ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కిల్లి కృపారాణి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఏపీలో కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్లో దశాబ్దాలుగా శ్రమించిన నాయకులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.